everyone, very good evening and welcome to Eat Out. ఈ వీక్ ఈట్ అవుట్ బ్యూటిఫుల్ అట్మాస్ఫియర్ లోని టేస్టీ ఐటమ్స్ ని చూడబోతున్నాం. ఎక్కడ అనుకుంటున్నారా? మదీనాగూడలోని ది బానియన్ రెస్టారెంట్ అండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ఈట్ అవుట్. చూస్తున్నారు కదండి, ఈ రెస్టారెంట్ ఎంత బ్యూటిఫుల్గా, ఎంత కూల్గా, ఎంత పీస్ఫుల్గా ఉందో. నాకు ఈ రెస్టారెంట్ చూస్తుంటే ఒక ఫారెస్ట్ లాగా ఉంది. మీరు కూడా చూసారు కదా ఎన్ని యానిమల్స్ ఉన్నాయో, టైగర్, మంకీస్ అన్నీ కూడా చాలా న్యాచురల్గా కనిపిస్తున్నాయి. జనరల్గా మనకి సిటీలో ఉన్న రెస్టారెంట్స్ చూస్తుంటే ఎక్కడ చూసినా మిర్రర్స్తో మొత్తం అంతా, ఏ పక్క నుంచి చూసినా కూడా మొత్తం అంతా మిర్రర్స్తో నిండి ఉంటుంది. బట్ అలాంటి రెస్టారెంట్స్కి వెళ్ళిన వాళ్ళు ఏంటంటే ఈ రెస్టారెంట్కి వస్తే చాలా న్యాచురల్ లుక్ కనిపిస్తుంది అనమాట. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, చాలామంది ఫ్యామిలీస్ సరదాగా పిక్నిక్ వెళ్ళాలనుకుంటారు. పాపం అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్న గ్రీనరీని మొత్తం ఎంజాయ్ చేద్దాం అనుకుంటారు. అలాంటి వాళ్ళకి కుదరలేని వాళ్ళు ఏం చేయాలంటే ఈ రెస్టారెంట్కి వస్తే వాళ్ళకి ఆ న్యాచురల్ లుక్ అనేది ఇక్కడ తెలుస్తుందండి. ఎందుకంటే అంత న్యాచురల్గా ఉంది కాబట్టి. అండ్ ఈ న్యాచురాలిటీలో నేను ఇక్కడ ఫుడ్ ఐటమ్స్ని టేస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. అది ఈ రెస్టారెంట్లో. సరే రెస్టారెంట్ కాదండి, ఫారెస్ట్ అని చెప్పాలి. మరి ఫారెస్ట్లో నేను ఐటమ్స్ని టేస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఐటమ్స్ ఆర్డర్ చేద్దామా? ఈ మెనూ కూడా చూసారు కదండి, ఎంత గ్రీన్గా ఉందో. మొత్తం అంతా ఒక మంచి గ్రీనరీ లుక్ కనిపిస్తుంది. చెప్పాను కదండి, ఒక ఫారెస్ట్లో ఉన్నట్టుందని నాకు. అండ్ ఐటమ్స్ వెనకాల కూడా ఒక వుడ్ అన్నీ పెట్టేసి వీళ్ళు ఐటమ్స్ అన్నీ పెట్టారు. మెనూ మాత్రమే కాదండి, ఈ రెస్టారెంట్ కూడా ఎంత గ్రీన్గా ఉందో మీరు చూసారు కదండి. చెప్పాను కదా ఒక ఫారెస్ట్ లుక్లా ఉందని చెప్పేసి. నాన్ వెజ్లో కానీ లేకపోతే వెజ్లో కానీ చాలా వెరైటీస్ ఉన్నాయండి. అయితే మనం ఏం చేద్దామంటే ఫస్ట్ వెజిటేరియన్ ఆర్డర్ చేద్దాం ఏదన్నా, ఆ తర్వాత నాన్ వెజ్ కూడా టేస్ట్ చేద్దాం. ఇదే పేరు వెరైటీగా ఉందండి కొంచెం నాకు. మలేషియన్ వెజిటేబుల్ అంట. సో మలేషియన్ వెజిటేబుల్ ఐటమ్ ఒకటి ఆర్డర్ చేద్దాం. ఇంకా ఫ్రాన్స్ అండ్ రెడ్ చిల్లీ, ఇది ఒక నాన్ వెజ్ ఐటమ్. సో ఈ 2 ఐటమ్స్ని ఆర్డర్ చేస్తానండి నేను. ఎక్స్క్యూజ్ మీ. మలేషియన్ వెజిటేబుల్ అండ్ హెవెన్ ప్రాన్స్ అండ్ రెడ్ చిల్లీ 2 ఐటమ్స్ తీసుకురండి. సో 2 ఐటమ్స్ అయితే నేను ఆర్డర్ చేశానండి. ఒకటేమో వెజిటేబుల్ అండ్ ఇంకొకటేమో నాన్ వెజ్. నాన్ వెజ్కి వెజిటేరియన్కి తేడా అయితే ఉంటుంది కదా. మరి 2 ఐటమ్స్ టేస్ట్ ఎలా ఉన్నాయో నేను టేస్ట్ చేసి మీకు చెప్తాను. ఆర్డర్ చేసిన 2 ఐటమ్స్ వచ్చేసాయండి. మలేషియన్ వెజిటేబుల్స్ అండ్ ఇంకొకటి వచ్చేసి హెవెన్ ప్రాన్స్ అండ్ రెడ్ చిల్లీ. సో మరి 2 ఐటమ్స్ కూడా కలర్ఫుల్గానే ఉన్నాయండి. కాకపోతే నా ముందున్న ఈ ఐటమ్ మాత్రం బాగా రెడ్ కలర్లో నన్ను బాగా నోరూరుస్తుంది. కానీ నేను ఈ ఐటమ్ని ఫస్ట్ టేస్ట్ చూస్తాను. ఈ ఐటమ్ వచ్చేసి మలేషియన్ వెజిటేబుల్స్. సో వెజ్ ఐటమ్ని ఫస్ట్ టేస్ట్ చేసిన తర్వాత నేను నాన్ వెజ్ ఐటమ్ టేస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఫస్ట్ ఈ ఐటమ్ని టేస్ట్ చేస్తాను. అంతకుముందు మనకి ఇక్కడ ఈ గార్నిషింగ్ చూసారు కదండి, ఎంత కలర్ఫుల్గా ఉందో వెజిటేబుల్స్. ఇక్కడ క్యాప్సికమ్, బీట్రూట్ అండ్ క్యారెట్, అండ్ మధ్యలో చూసారు కదండి క్యారెట్ని ఎంత బ్యూటిఫుల్గా ఒక ఫ్లవర్ లాగా కట్ చేశారు. ఈ ఐటెంలోనే వెజిటేబుల్ అనే పేరు ఉండడం వల్ల అనుకుంటండి, మేబీ అందుకే మనకి ఇన్ని వెజిటేబుల్స్ దీని చుట్టూ డెకరేట్ చేశారు. సో ఫస్ట్ నేను వెజిటేబుల్స్ని టేస్ట్ చేసిన తర్వాత మెయిన్ ఐటెంలోకి వెళ్తాను. సో ఫస్ట్ క్యారెట్ తింటాను. బీట్రూట్, ఇంకా క్యాబేజ్, క్యాప్సికమ్ అన్నీ కూడా చాలా కలర్ఫుల్గా డెకరేట్ చేశారండి. మనం ఏ రెస్టారెంట్కి వెళ్ళినా సరే అండి, మనకి మన ఐటెంతో పాటు మనకి సైడ్ డిష్ కింద డెకరేషన్ అనేది కంపల్సరీ ఉంటుంది. మనం ఫస్ట్ ఆ ఐటెం తినకుండా దాని చుట్టూ బ్యూటిఫుల్గా డెకరేట్ చేసిన ఆ ఐటెంని కూడా తిన్నామనుకోండి, చాలా బాగుంటుంది. అండ్ ఇప్పుడు ఐటెం టేస్ట్ చేస్తాను నేను. అండ్ కాజు కూడా మనకి ఇక్కడ బ్రౌనిష్ కలర్లో వేయించి దీనిపైన డెకరేట్ చేశారు, చాలా బాగుంది. అండ్ ఇది మలేషియన్ వెజిటేబుల్స్ కాబట్టి మనకి ఇందులో ఏమేమి వేసారంటే అండి, వెజిటేబుల్స్ అన్నీ ఆల్మోస్ట్ ఉన్నాయండి. దీంట్లో మనకి టమాటో ఉంది అండ్ క్యారెట్ ఉంది. ఇక్కడ డెకరేట్ చేసిన క్యారెటే కాకుండా మనకి దీంట్లో ఈ రెసిపీలో మనకి క్యారెట్ కూడా వేసారండి. చాలా మెత్తగా, స్మూత్గా, చాలా స్పైసీగా ఉంది. అండ్ అలాగే ఇక్కడ మనకి ఇంకా మిర్చి కూడా కనిపిస్తుందండి. చాలా ఇది చూడడానికి మనకి గ్రీన్ కలర్లో కనిపిస్తుంది కదా,
సో అంతే టేస్టీగా ఉందండి ఇది. చాలా దీనికి మనకి ఇక్కడ గ్రీన్ చిల్లీ కూడా వేయడం వల్ల ఏంటంటే చాలా స్పైసీగా, చాలా కారంగా చాలా బాగుందండి. అండ్ కాజు కూడా వేశారు. కాజు తింటే కూడా చాలా బాగుంది దీని టేస్ట్. అండ్ దీంట్లో మెయిన్ నాకు బాగా తెలుస్తున్న టేస్ట్ ఏంటంటే ఆలూ టేస్ట్ అండి. అసలు అది నిజంగా చూడడానికి ఆలూలాగా లేదు, తింటుంటే దాని టేస్ట్ మాత్రం లైట్గా నాకు తెలుస్తుంది. బట్ చాలా స్పైసీగా ఉండడం వల్ల ఆలూ టేస్ట్ మారిపోయింది. బట్ నాకు ఆలూ అనేది తెలుస్తుంది. అయితే మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చండి. ఆ డౌట్ ఏంటంటే మలేషియన్ వెజిటేబుల్స్ అనగానే అక్కడ నుంచి తీసుకొచ్చి వెజిటేబుల్స్ ఏమైనా ఇక్కడ మేకింగ్ చేస్తారేమో అని. కాదండి, ఇక్కడున్న వెజిటేబుల్స్తోనే చేస్తారు. కాకపోతే అక్కడున్న స్టైల్లో చేయడం వల్ల దీనికి మలేషియన్ వెజిటేబుల్స్ అని పేరు వచ్చింది. నాకైతే టేస్ట్ చాలా బాగా నచ్చింది, అందుకే నేను ఇంకొంచెం తింటాను. ఇప్పుడు తిన్న ఐటమ్ అయితే స్పైసీగా యమ్మీగా ఉందండి. అండ్ ఇంకొక ఐటమ్ కూడా టేస్ట్ చేద్దాం. ఇందాక చెప్పిన హెవెన్ ఫ్రాన్స్ ఇన్ రెడ్ చిల్లీ. సో ఈ ఐటమ్ కూడా నేను టేస్ట్ చేస్తాను. దీన్ని కూడా మనకి చాలా కలర్ఫుల్గా వెజిటేబుల్స్తో డెకరేట్ చేశారు. క్యారెట్, బీట్రూట్, కొత్తిమీర, ఇంకా క్యాబేజ్. సో అలాగే మనకి ఇక్కడ రెడ్ చిల్లీ కూడా బాగా కనిపిస్తుంది దీనిపైన. ఈ ఐటమ్ చూసారా ఎంత కలర్ఫుల్గా, ఎంత రెడ్గా ఉందో. అసలు నాకైతే ఇది చూడగానే ఫ్రాన్స్ అనిపించట్లేదు, ఒక చికెన్ ఐటమ్ లాగా కనిపిస్తుంది. అందుకే నేను టేస్ట్ చేస్తాను. ఆసమ్ అండి, నిజంగా చాలా బాగుంది. నేను చెప్పాను కదా ఇది చూడడానికి ఫ్రాన్స్ ఐటమ్ లాగా లేదు, చికెన్ ఐటమ్ లాగా ఉందని. కానీ తింటుంటే ఫ్రాన్స్ టేస్ట్ మాత్రం బాగా తెలుస్తుందండి. చాలా స్పైసీగా ఉంది. దీనిపైన మనకి టమాటో సాస్ వేశారు. ఆ టమాటో సాస్ ఇంకా ఈ స్పైసీనెస్ యాడ్ చేస్తే చాలా బాగుందండి. దీని అందరూ చూడగానే ఏమనుకుంటారంటే రెడ్ కలర్లో ఉండడం వల్ల చాలా స్పైసీగా ఉంటుందని. కాదండి, చూడ్డానికి చాలా స్పైసీగా కనిపిస్తుంది, కానీ టేస్ట్ మాత్రం చాలా బ్రహ్మాండంగా ఉంది. అన్ని ఐటమ్స్ కూడా కరెక్ట్గా దీంట్లో ఉన్నట్టు నాకు టేస్ట్ చేస్తుంటే తెలుస్తుంది. నాన్ వెజ్ కాబట్టి ఆ మాత్రం స్పైసీనెస్ ఉండాలనుకోండి, బట్ మనకి కనిపిస్తున్నంత స్పైసీనెస్ అయితే లేదు దీంట్లో. కాబట్టి నేను ఇంకొక పీస్ టేస్ట్ చేస్తాను. ఇంకొక విషయం ఏంటంటే అండి, చాలా మందికి ఫ్రాన్స్ అంటే ఇష్టం ఉండదు. ఎప్పుడు చూసినా చికెన్, ఫిష్ అని ఇలాంటివి ఎక్కువ తింటుంటారు. బట్ ఈ పర్టికులర్గా ఈ ఫ్రాన్స్ ఐటమ్ మాత్రం చాలా బాగుందండి. చిన్నపిల్లలు కూడా స్నాక్ ఐటమ్ లాగా తినొచ్చు అనమాట, అంత బాగుంది. ఎక్కువ కారంగా లేదు, మనకి కనిపిస్తున్నంత కారంగా అయితే లేదు, చాలా బాగుంది. నాన్ వెజ్ కాబట్టి కాస్త స్పైసీనెస్ అనేది కామన్, కాకపోతే మనకు కనిపిస్తున్నంత కారంగా అయితే లేదు. చాలా బాగుంది. అన్ని ఐటమ్స్ కూడా కరెక్ట్గా దీంట్లో సరిపోయాయి. తిన్న 2 ఐటమ్స్ కూడా చాలా బాగున్నాయండి. మరికొన్ని ఐటమ్స్ని ఆర్డర్ చేద్దామా? ఇంకొక ఐటమ్ ఆర్డర్ చేద్దామండి. అది వచ్చేసి హసీనా మచ్లీ టిక్కా. సో ఈ ఐటమ్ ఆర్డర్ చేద్దాం మనం. ముర్గు ఖాందారీ కబాబ్. సో ఒకటి ఫిష్, ఇంకొకటి చికెన్ ఐటమ్ అండి. 2 ఐటమ్స్ మనం ఆర్డర్ చేద్దాం.